ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కి చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం త్వచ్చిదానంద జలధేశ్చ్యుతాః సంవిత్త విప్రుషః ఇమాః కథం మే భగవన్నామృతాస్వాద సుందరాః. హే స్వామి, మీ చిదానంద రూప సముద్రము నుండి వెలువడిన ఈ ప్రమేయ అనగా కంటికి కనిపించే ప్రపంచ జ్ఞానము యొక్క బిందువులు అనగా లౌకిక ప్రాపంచిక విషయాలు నాకు పరమానంద చమత్కారముతో సుశోభితమై ఎందుకు ఉండవు అనగా భక్తులకు విషయాలన్నీ ఈశ్వర కటాక్షముతో మహేశ్వర ప్రసాదముగా ఆనందభరితముగా అవుతాయని భావము. త్వయి రాగరసేనాథ నమగ్నం హృదయం ప్రభో ఏషామహృదయా ఏవ తేవజ్ఞాస్పదమీదృశా. హే స్వామి, ఎవరి హృదయము మీ భక్తి రసములో మునిగిపోదో అటువంటి రసహీన హృదయము కలవారు అనగా హృదయమే లేనివారు అవహేళన, అవమానము, తిరస్కారమునకు మాత్రమే పాత్రులు అనగా అర్హులు. ప్రభునా భవతి యస్య జాతం హృదయమేళనం ప్రాభవీనాం విభూతీనాం పరమేకః స భాజనం. హే ప్రభు, ఎవరి హృదయము మీతో కలిసిపోతుందో వారు మాత్రమే మీ యొక్క అనగా ఈశ్వర అద్భుత కటాక్షమునకు పాత్రులు కాగలరు. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.